జై చంద్రబాబు నాయుడు. యువ నాయకుడు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో మనకు ఉన్నటువంటి 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి యువగలం సభ భీమిలి నియోజకవర్గంలో నిర్వహించి మిగతా 3 జిల్లాల్లో కూడా నేను ఎన్నికల శంఖారావం పూరిస్తానని ఆనాడు శపథం చేసి ఈ రోజు పలాసకి వచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మీ అందరి కరత్వాల ధ్వనుల ద్వారా గట్టిగా స్వాగతం తోలుతారని మీ అందరినీ కోరుతున్నాను. ఒక పేపర్ దొంగలించిన వెధవ ముఖ్యమంత్రి అయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాండర్డ్ డిగ్రీ చదివిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఇద్దరిది పోలిక. ఎక్కడ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఎక్కడ మా బర్కత్పూర్ యూనివర్సిటీ. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం పోరాడాల్సి వస్తుంది. గతంలో ఆయన ఒక మాట చెప్పాడు, నా వెంట్రుకి ఎవరు పీకలేరని. ఆయన వెంట్రుకి పీకడానికి మనం కాదు, స్వయంగా ఆయన తోడ పుట్టిన చెల్లె వచ్చింది, సగం తల కొరికింది. మిగిలిన సగం తల మన అంగన్వాడీ అక్కలు, ప్రతిసారి ఆయన చెప్తున్న చెల్లెమ్మలు, మిగతా సగం కూడా ఏప్రిల్ నెలలో తల గొరగబోతున్నారు. వాడికి వచ్చే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం, పాలించేవారు జనసేన టీడీపీ ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ కూడా వచ్చే 20 రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే ఉత్సుకతతో మనం అందరూ పనిచేసి మన నాయకుల్ని మనము అమరావతిలో గాని ఇక్కడ పలాసలో గాని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇకపోతే ఈ ప్రాంత సమస్యల కోసం యువ నాయకుల గారికి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతంలో సార్ ఇది మాకు వంశధార ఎడమ కాలం నుంచి పారే ప్రాంతం. ఇది గత 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు తలపెట్టిన జలయజ్ఞంలో అవినీతి చేసి దాదాపు 35,000 కోట్లు అవినీతి చేశాడు. ఆ జలయజ్ఞం పేరుతో అవినీతి చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మా శ్రీకాకుళం జిల్లానికి వంశధార జలాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మా ఈ వంశధార ఎడమకాలు ప్రాంతానికి నీరు రాల, ఎడారి ప్రాంతంగా మారింది. ఇకపోతే ఇది జలం ఈ ప్రాంతంలో ఉన్నట్టే అక్కడ లొత్తూరు రిజర్వాయర్ కానీ, మన ప్రీతమ నాయకుడు హనుమంత్ అప్పయ్యదార్ గారు తలపెట్టిన ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 10 సార్లు ఆయన జయంతికి వర్ధంతికి వెళ్లి దండలేసాడే తప్ప ఈ దుర్మార్గుడు ఎక్కడ కూడా ఒక తట్టిడి మట్టి అక్కడ పోయలేదు ఆఫ్షోర్ రిజర్వాయర్ లో. అవునా కాదా? ఈ వేదిక నుండి అడుగుతున్నాను, ఈ వైసీపీ నాయకులకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయనతో తిరిగిన మంది ఆ నలుగురికి ఏమైనా చేశారా? మీరు ఏం చేశారు? దోపిడీ చేశారు. ఇక్కడ జలాన్ని దోపిడీ చేశారు. తర్వాత మన హైవే దాటితే జంగిల్, ఈ జంగిల్ రాజా సూదికొండ, నమిలకొండ, నల్లబొట్లూరు కొండ, తాడివాడ కొండ, పిఎంపురం కొండ, అన్ని కొండలు కూడా దోశాడు ఈ జంగిల్ రాజు, ఈ కొండల రాజు. ఎక్కడ కూడా నమోనా కూడా ఒక కొండలు ఎక్కడ చేశాడు. జంగిల్ అయిపోయిందా? తర్వాత జట్టి, ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఓహో, మా సామాజిక వర్గం మత్స్యకారుడు వచ్చాడు, అందులో మంత్రి అయ్యాడు కాబట్టి మాకు జట్టి వస్తుంది, ఒక పోర్టు వస్తుందని 2019 సెప్టెంబర్ 6వ తారీఖున ఈ ముఖ్యమంత్రి చేత ఇదే రైల్వే గ్రౌండ్ లో అక్కడ ఆఫ్షోర్ రిజర్వాయర్ కి, ఈ 200 పడకల కిడ్నీ హాస్పిటల్ కి, జట్టీకి శంకుస్థాపన చేశాడు, ప్రారంభోత్సవం చేశాడండి. జట్టి పూర్తయిందా? నువ్వుల రేవు మంచినీళ్ళపేట పంచిన కేవలం 12 కోట్లు విలువైంది సార్. 12 కోట్లు విలువైన ఒక జట్టీని నిర్మించలేని అసమర్థ అప్పలరాజు నేను మళ్ళీ గెలుస్తానంటాడు. ఆఫ్ షోర్ కూడా పూర్తి చేయలే, ఇది చేయలే. వాడి జంగిల్ జట్టి ఈ రాజు మనకి. కాబట్టి ఇక రోడ్ల కోసం వద్దాం. జనసేన తలపెట్టింది ఈ నియోజకవర్గంలో 72 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్డు ఉంది. ఎక్కడైనా రోడ్డు వేశాడా? గిరి చూస్తున్నాడు. నువ్వుల రేవు నుంచి టెక్కలపట్నం వరకు మీరు రోడ్డు వేశారయ్యా? వేయలే. ఇప్పుడు మనం నిల్చుని ఈ రోడ్లు వేశాడా? ఇప్పుడు మేమంతా విడిచిపెడదాం. వాడి స్వగ్రామం దేవుని నల్తాడు నుంచి బెండి గేట్ వరకు రోడ్డు వేశాడా? వాడు స్వగ్రామం వేశాడా? ఎక్కడేశాడు? వాడి ప్రగతి భవన్లు వేశాడు.
వేసాడా లేదా? వాడి తమ్ముడు, వాడి అన్నదమ్ములు, వాడి మంది మహిళలు అందరూ కూడా అక్రమార్జన చేసి 100 కోట్లు గడించాడు. కానీ మనకి ఎక్కడైనా బాగు చేశాడా? ఇలాంటి అవినీతి పరుడు అప్పలరాజుని మనం ఏం చేద్దాం? తరిమి తరిమి కొడదామా లేదా? ఎస్. ఇక కిడ్నీ బాధితుల కోసం వద్దాం. జల జంగిల్ అయిపోయింది, ఇంక జీడి ఒకటి ఉండిపోయింది. 3 మొత్తం 4 జీడి మామిడి. దానికి ధర వచ్చిందండి 2018లో మనకి తిత్లీ వచ్చిన సమయంలో 14,000 రూపాయలు సార్. తిత్లీ సమయంలో 14,000 రూపాయలు కింద మద్దతు ధర. ఈ రోజు 8,000 రూపాయలు. 4 ఇయర్స్ కూడా 8,000 రూపాయలు. 2021లో అయితే ప్రభుత్వం 1,000 రూపాయలు ఇస్తుంది, మీ సావుగారు 8,000 ఇస్తాడు అన్నాడు. ఆ 1,000 కూడా ఈడే వింగాడు కమిషన్లతో. అది కూడా ఇవ్వలేదు. మింగడా లేదా? ఎస్. ఇటు మింగుడు రాజా, ఇడు కొండల రాజా, మింగుడు రాజా, జంగిల్ రాజా. ఇన్ని చేశాడు. ఇదే ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతంలో పక్కన కేదార్పురం ఉంది. ఈ భూమిలో దాదాపు ఒక 100 సంవత్సరాలు ఫైట్ చేశారు అక్కడున్న భూస్వామితో ఆ గ్రామస్తులు. ఇదే గ్రామస్తులకు మోసం చేసి దాదాపు 10 ఎకరాలు మింగడానికి ప్రయత్నించాడు. అవునా కాదా? కేదార్పురం వాస్తవాలు చెప్పండి, మీరు తరిమి కొట్టారా లేదా? ఎస్. అది ఈయన చేసిన ఘనచరిత్ర. కిడ్నీ హాస్పిటల్ ఎవడ సొమ్మాయి ఆడిది? కిడ్నీ హాస్పిటల్ ఎవరు పోరాడారు? పవన్ కళ్యాణ్ పోరాడితే కిడ్నీ హాస్పిటల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పోరాడితే డయాలసిస్ సెంటర్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పోరాడితే నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు 18 కోట్లు ఇచ్చి 136 గ్రామాల్లో రిమోట్ డిస్పెన్సరీ యూనిట్స్, సుజల స్రవంతి వాటర్ యూనిట్స్ ప్రారంభించారు. వీడు తెచ్చాడా? వీడు ఒక డాక్టర్ కదా. ఏ రోజైనా ఒక టాబ్లెట్ నీ సామాజిక వర్గానికి కానీ, ఒక కిడ్నీ పేషెంట్ కానీ ఇచ్చావా? ఒక మెడికల్ క్యాంప్ పెట్టావా? మరేం చేసావా? నువ్వు ఏమి చేయలేదు. కాబట్టి కిడ్నీ బాధితుల కోసం ఎవరైనా చేశారు అంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాటం, జనసేన పోరాటం వల్లే తప్ప, చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన నిధుల వల్లే తప్ప వీళ్ళ వల్ల ఒక్క పైసా కూడా ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రోజు జల్ జీవన్ మిషన్ కోసం నేను ఏదో పెట్టున్నారు, వాట్సాప్ లో చూశాను. 700 కోట్లు ప్రాజెక్ట్ అంట. అరే ఎవడ సొమ్మయ్య అది? 700 కోట్లు. నరేంద్ర మోడీ గారు 2019 ఆగస్టు 15వ తారీఖున ఈ భారతదేశంలో ఉన్నటువంటి 17 కోట్ల ఇళ్లకు కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పేసి 3,50,000 కోట్లు ప్రకటించారు. దానిలో భాగంగానే ఆ 700లో 350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వీడు నాబాటు కాళ్ళు నాటుకొని, బూట్లు నాకి అప్పు తెచ్చుకొని 2022లో జరగవలసింది ఈ రోజు చేశాడు. ఏ ఊరైనా నీరు వస్తుందండి? కుళాయి నీరు వస్తుందా? ఏమొస్తుందండి మనకి? వాడి అవినీతి పెరిగిందే తప్ప మనకి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగాలని ఏం చేయాలి? జనసేన టీడీపీ రావాలి. కాబట్టి చివరిగా పెద్దలుగా విన్నవించుకున్నది, వాళ్ళ నాన్న వేసిన పునాదిరాయి ఆఫ్షోర్ రిజర్వాయరు, ఆయన పాదయాత్ర చేసినట్టు నా కళ్ళ వెంబడి నీరు వచ్చింది అన్నాడు. ఆ కళ్ళ నీరుతో కూడా మన పొలాలు తడవలే జగన్మోహన్ రెడ్డి నీళ్లు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే అసంపూర్తిగా ఉన్న జలాశయాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్షోర్ గాని, లొత్తూరు గాని, ఈ 2 కూడా పూర్తి చేసి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి మీరు కంకణబద్దులు అవుతారని మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే జీడి మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులుగా కాకుండా ఒక వ్యాపారులుగా మారి వాళ్ళ స్వయం సమృద్ధిగా ఎదగాలంటే గొడౌన్స్ పెట్టాలి, అలాగే స్టోరేజెస్ పెట్టాలి, అలాగే 75% నాబార్డ్ సబ్సిడీ కూడా ఇస్తుంది వాళ్ళకి. కాబట్టి సొసైటీస్, రైతు సొసైటీలు పెట్టాలి, జీడి రైతు సంఘాలు పెట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేసి జీడి రైతుల మద్దతు ధర ఏ సంవత్సరం కూడా ఎటువంటి ధర్నాలు గాని ప్రజా సంఘాలు చేయకుండా 15,000కి తగ్గకుండా ప్రతి ఒక్క జీడి రైతు హాయిగా పండించే విధంగా మీరు మనం అందరం కూడా మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మత్స్యకారులు కరోనా టైంలో తెలిసింది ఎంత వలసలు ఉన్నారనేది. మంగళూరులో వాలే, టుటికోరంలో వాలే, ముంబైలో వారే, కలకత్తాలో వారే, పారాదీప్లో వారే, చెన్నై, ఏ పోర్టులు చూసిన కాండ్లో వారే, గుజరాత్ వాలే, ఎక్కడ చూసినా ఈ ప్రాంత మత్స్యకారులే ఉన్నారు. తీర ప్రాంత అన్ని రాష్ట్రాల్లో కూడా మత్స్యకారులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వలసలను క్రమక్రమంగా తగ్గించి మనం వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించి
విశాఖపట్నం నుంచి పారాదీప్ వరకు ఒక ఈస్ట్ కోర్ కారిడార్ నిర్మించి వాళ్ళ యొక్క మత్స్య సంపదని అమ్ముకోవడానికి మనం దోహదపడాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు, జై హింద్. ధన్యవాదాలు దుర్గారావు గారు. మరి